హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 14th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే, అవెంజర్స్లో ఒకడు నార్మల్ హ్యూమన్ అయినప్పటికీ దమ్మున్నవాడు, కెప్టెన్ అమెరికా కోసం తన ప్రాణాలనైనా ఇవ్వగలిగే ఒక మంచి దోస్తుగాడు, అలాగే గుర్తింపు లేని హీరోస్లో ఇతను ఒకడు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో బ్లాక్స్లో ఇతనే మొట్టమొదటి సూపర్ హీరో. అతనే శామ్ విల్సన్ ఏకేఏ ది ఫాల్కన్. నాకు తెలిసినంతలో ఫ్యాన్స్ లేని మొదటి సూపర్ హీరో ఇతనే అనుకుంటాం. చాలామందికి ఫాల్కన్ని చూసిన ప్రతిసారి ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది. ఇంతకీ ఎవరు ఇతను, ఎలా వచ్చాడు, ఏం పవర్స్ లేనప్పటికీ ఎలా ఇతను ఇంత ఈజీగా అవెంజర్ అయ్యాడు, ఇంతకీ ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకని ఇతనికి గుర్తింపు లేదు, అయినప్పటికీ కెప్టెన్ అమెరికా ఎలా తన మ్యాండల్ని ఫాల్కన్కి ఇచ్చాడు, ఇంతకీ శామ్ కెప్టెన్ అమెరికా మ్యాండల్కి తగినవాడేనా, మరి ఎందుకని శామ్ సూపర్ సోల్జర్ సిరమ్ని ఇంజెక్ట్ చేసుకోలేదు, ఇలా చాలా డౌట్స్ అయితే వస్తాయి. అయితే మీకు తెలుసా, మార్వెల్ కామిక్స్లో ఫాల్కన్కి చాలా దారుణమైన పాస్ట్ ఉందని, ఇతను సోల్జర్ కాదు ఒక కామన్ మ్యాన్ అని, అలాగే ఇతనికి సూపర్ పవర్స్ ఉన్నాయని. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, శామ్ ఎవరు, అతని పేరెంట్స్కి ఏమైంది, శామ్ విల్సన్ ఎలా కెప్టెన్ అమెరికాని కలుసుకున్నాడు, రెడ్ స్కల్ ఎందుకని శామ్ పాస్ట్ని మార్చాడు, అలాగే శామ్ విల్సన్ ఎలా ఫాల్కన్గా చేంజ్ అయ్యాడు, కెప్టెన్ అమెరికా మ్యాంటల్ని ఎలా పొందాడు, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఈ వీడియోలో ఫాల్కన్ గురించి నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ని మీకు ఎవరు చెప్పి ఉండరు. మీకు డౌట్ ఉంటే ఒకసారి వీళ్ళు చెక్ చేసుకోండి, అది కూడా తెలుగు వాళ్ళు. ఇతని ఆరిజిన్ని కూడా ఎవరు మీకు చెప్పి ఉండరు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మింటి కూడా ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా అందరికీ ఒకసారి ఎంసీయూ లైవ్ యాక్షన్ శామ్ ఆరిజిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ సింపుల్గా అయిపోతుంది. శామ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మూవీ కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్. ఈ మూవీలో శామ్ వాషింగ్టన్ డీసీలో కెప్టెన్ అమెరికాకి పరిచయం అవుతాడు. ఈ ఇద్దరు జాగింగ్ చేసే ప్లేస్లో కలుసుకుంటారు. అలా కెప్టెన్ ఫాల్కన్ మంచి ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్గా చేంజ్ అవుతారు. ఇక్కడ మనకు ఫాల్కన్ యొక్క ఆరిజిన్ని మార్వెల్ చూపించలేదు, జస్ట్ ఇతను ఒక ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పర్సన్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఇతన్ని ఫాల్కన్ ఐడెంటిటీ తెలుస్తుంది. ఈ విధంగా ఫాల్కన్ ఒక అవెంజర్గా ఎంసీయూలో ట్రావెల్ చేస్తాడు. ఇది ఎంసీయూలో మనకు చూపించిన ఫాల్కన్ యొక్క ఆరిజిన్. కానీ ఇతనికి మార్వెల్ కామిక్స్లో ఒక మంచి స్టోరీ ఉంది. శామ్యూల్ విల్సన్ ఏకేఏ ది ఫాల్కన్ని మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసిన కామిక్ 1969లో వచ్చిన కెప్టెన్ అమెరికా #117. న్యూయార్క్లో హార్లిమ్ సిటీలో నివసిస్తున్న పౌల్ విల్సన్కి మరియు డార్లిన్ అనే దంపతులకు శామ్ విల్సన్ పుడతాడు. శామ్ చిన్నతనంలో ఒక మంచి కుర్రాడు, అలాగే చాలా హ్యాపీగా ఉండేవాడు. ఇతనికి పక్షులంటే చాలా ఇష్టం, పావురాలకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. అంతేకాకుండా ఇతను హార్లిమ్లో ఒక పెద్ద పావురాల గూడును కూడా తయారు చేశాడు. శామ్ ఫాదర్ కూడా ఒక మంచి మనిషి, అందరికీ హెల్ప్ చేసేవాడు. ఇతను ఒక చర్చిలో మినిస్టర్గా ఉండేవాడు. అయితే ఒకరోజు శామ్ ఫాదర్ చేసిన తప్పేమిటంటే, 2 క్రిమినల్ గ్యాంగ్స్ గొడవ పడుతూ ఉంటే ఆ గొడవను ఆపడానికి ఇతను మధ్యలోకి వెళ్తాడు. అప్పుడు ఆ గ్యాంగ్లో ఒకరు ఇతన్ని చంపేస్తారు. ఇంకా ఈ విషయం తెలుసుకున్న శామ్ విల్సన్ చాలా బాధకైతే లోనయ్యి డిప్రెషన్లోకి అయితే వెళ్తాడు. తర్వాత ఎలాగోలా కోలుకుంటాడు. అయితే అంతా సంతోషంగా ఉందనే సమయంలో శామ్ విల్సన్ యొక్క మదర్ కూడా ఒక దొంగ చేతిలో చనిపోతుంది. శామ్కి ఒక సిస్టర్ కూడా ఉంటుంది, ఆమె పేరు సారా. ఇలా శామ్ అమ్మ నాన్న లేని ఒక ఒంటరివాడు అయిపోతాడు. అందుకే శామ్ పాస్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా శామ్ పెద్దవాడైన తర్వాత ఒకసారి ఎగ్జైల్స్ అనే ఒక ఐలాండ్కు వెళ్తాడు. ఇక్కడ ఎగ్జైల్స్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఆ ఐలాండ్ని ఆక్రమించి అక్కడి ప్రజలను స్లేవ్స్గా చేసుకుంటూ రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఎగ్జైల్స్ అనే వాళ్ళు ఎవరంటే, వరల్డ్ వార్ 2లో రెడ్ స్కల్తో కలిసి వార్లో పనిచేసిన వాళ్ళు. అయితే శామ్కి అక్కడ ఒక పక్షి అయితే పరిచయం అవుతుంది, అదే రెడ్ వింగ్. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆ ఐలాండ్ని ఆక్రమించిన ఎగ్జైల్స్తో ఫైట్ చేయడానికి కెప్టెన్ అమెరికా అక్కడికి వస్తాడు. శామ్కి మరియు కెప్టెన్కి ఇక్కడే పరిచయం అవుతుంది. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. శామ్ యొక్క మంచితనం మరియు పట్టుదల చూసిన కెప్టెన్ అమెరికా శామ్కి సూపర్ హీరోస్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా నడుచుకోవాలి అని ట్రైనింగ్ ఇస్తాడు. ఈ విధంగా శామ్ విల్సన్ మరియు కెప్టెన్ కలిసి ఆ ఐలాండ్లో ఉన్న ఎగ్జైల్స్ అందరినీ ఓడిస్తారు. అలాగే రెడ్ స్కల్ వేస్తున్న ప్రతి ప్లాన్ని తిప్పి కొడతారు. ఇంకా తర్వాత శామ్ ది ఫాల్కన్ అనే టైటిల్ని తీసుకుంటాడు. కెప్టెన్కి ప్రతి పనిలో తోడుగా నీడగా ఉంటాడు. ఇంకా శామ్ విల్సన్ ఏకేఏ ది ఫాల్కన్ ఆ ఎగ్జైల్ ఐలాండ్లో పని అయిపోయిన తర్వాత తన సిటీ అయిన హార్లిమ్కు తిరిగి వస్తాడు. అయితే హార్లిమ్లో
సిటీలో ఉన్న ప్రతి ఒక్క గ్యాంగ్స్టర్ని ఫాల్కన్ అనే ఐడెంటిటీతో అందరినీ డిఫీట్ చేస్తాడు. ఈ విధంగా శామ్ అక్కడ విలన్స్నే లేకుండా చేస్తాడు. అంతేకాకుండా బ్లాక్ ప్యాంథర్ శామ్కి హై టెక్నాలజీ ఉన్న సూట్ని రెడీ చేసిస్తాడు. ఈ సూట్కి వింగ్స్ కూడా ఉంటాయి. వీటి ద్వారా శామ్ ఎగురుతూ విలన్స్తో ఫైట్ చేసి డిఫీట్ చేస్తాడు. మనము లైవ్ యాక్షన్లో కూడా ఈ సూట్ని చూడవచ్చు. ఈ విధంగా శామ్ చాలా ప్రమాదాలను ఫేస్ చేశాడు. అలా శామ్ లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే శామ్ లైఫ్లో ఒక అనుకోని ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఇది శామ్ని చాలా బాధ పెడుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఆ ఎగ్జల్ ఐలాండ్లో రెడ్ స్కల్ని శామ్ మరియు కెప్టెన్ అమెరికా కలిసి ఎదిరించి ఓడించారు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రెడ్ స్కల్ ఎలాగైనా కెప్టెన్ అమెరికాని చంపేయాలని అనుకుంటాడు. రెడ్ స్కల్ నేరుగా వెళ్ళి కెప్టెన్ అమెరికాని ఏమీ చేయలేడు. కాబట్టి కెప్టెన్ ఎక్కువగా ఎవరినైతే నమ్ముతాడో వాడి చేతే కెప్టెన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. అలా రెడ్ స్కల్ తన దగ్గర ఉన్న కాస్మిక్ క్యూబ్ అదే స్పేస్ స్టోన్తో శామ్ విల్సన్కి ఒక స్టోరీని క్రియేట్ చేస్తాడు. అంటే అతని మైండ్ని కంట్రోల్ చేస్తాడు. శామ్ లాస్ ఏంజల్స్లో ఒక పెద్ద స్నాప్ అనే గ్యాంగ్స్టర్ అనే విధంగా అతన్ని మ్యానిపులేట్ చేస్తాడు. అంటే శామ్కి ఒక కథను క్రియేట్ చేసి రెడ్ స్కల్ శామ్ విల్సన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా శామ్ మొత్తం మర్చిపోయాడు. అంటే తను ఎలా కెప్టెన్ని మీట్ అయ్యాడు, ఎలా ఫాల్కన్ అయ్యాడు, ఇలా చాలా విషయాలు మర్చిపోతాడు. తన మైండ్లో ఉన్నవి కొన్ని విషయాలు, నేను ఒక క్రిమినల్ని మరియు నేను కెప్టెన్ అమెరికాని చంపాలి. ఈ విధంగా రెడ్ స్కల్ శామ్ని మ్యానిపులేట్ చేస్తాడు. అలాగే శామ్కి బర్డ్స్ని కంట్రోల్ చేసే పవర్స్ని కూడా ఇస్తాడు. ఇంకా కెప్టెన్ అమెరికాని చంపాలని ఫిక్స్ అయిన శామ్ మళ్ళీ తిరిగి ఎగ్జైల్ ఐలాండ్కి అయితే వెళ్తాడు. ఇక్కడే వీళ్ళు కలుసుకునేది. అలా శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాతో ఫైట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కెప్టెన్ అమెరికా శామ్ని ఫైట్లో ఓడించి రెడ్ స్కల్ కంట్రోల్లో ఉన్న తనని విడిపిస్తాడు. ఇలా శామ్కి తన మెమోరీస్ అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. అలా ఇద్దరు కలిసి మళ్ళీ రెడ్ స్కల్ని ఓడిస్తారు. ఈ విధంగా శామ్ విల్సన్ ఏకే ది ఫాల్కన్ కెప్టెన్ అమెరికాతో కలిసి ఎన్నో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. సివిల్ వార్ ఈవెంట్లో కూడా శామ్ కెప్టెన్ పక్క ఉండి ఫైట్ చేస్తాడు. ఈ విధంగా ఫాల్కన్ స్టోరీ కెప్టెన్తో కలిసి ముందుకు సాగుతుంది. కెప్టెన్ అమెరికా మరియు ఫాల్కన్ కలిసి చాలా ఇయర్స్ పనిచేస్తారు. చాలా ఛాలెంజెస్ని ఈ ఇద్దరు కలిసి ఎదుర్కొంటారు. అలా కెప్టెన్ అమెరికా ఫాల్కన్ని చాలా నమ్ముతాడు. తర్వాత మనము కెప్టెన్ అమెరికా ఎందుకని తన మ్యాండల్ని మరియు షీల్డ్ని ఫాల్కన్కి ఇచ్చాడని తెలుసుకుందాం. ఎంసీయూ లైవ్ యాక్షన్లో ఈ స్టోరీని మనం చూసాము. సేమ్ కామిక్స్లో కూడా క్యాప్ శామ్ని ఎలా నమ్ముతాడో ఇక్కడ కూడా అలానే నమ్ముతాడు. ఎండ్ గేమ్ మూవీలో స్టోన్స్ అన్నిటిని తిరిగి వాటి ప్లేస్లో పెట్టడానికి క్యాప్ వెళ్తాడు. అలా క్యాప్ వెళ్ళి మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేసరికి ముసలివాడు అవుతాడు. స్టోన్స్ని వాటి ప్లేస్లో పెట్టిన తర్వాత తన పూర్తి లైఫ్ని పెగ్గీతో గడిపి వస్తాడు. అప్పుడు కెప్టెన్ అమెరికా మ్యాంటల్కి శామ్ తగినవాడని నమ్మి ఇచ్చేస్తాడు. కానీ కామిక్స్లో ఈ స్టోరీ అనేది ఇలా ఉండదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టీవ్ రోజర్స్ బాడీ నుండి సూపర్ సోల్జర్ సిరంని తీసేస్తారు. అలా స్టీవ్ ముసలివాడు అయిపోతాడు. ఆ తర్వాత తన మ్యాంటల్కి తగినవాడు ఫాల్కన్ అనుకుని తన షీల్డ్ని ఇచ్చేస్తాడు. ఈ విధంగా ఫాల్కన్ న్యూ కెప్టెన్ అమెరికాగా చేంజ్ అవుతాడు. ఆ తర్వాత ఈ న్యూ కెప్టెన్ అమెరికా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఈ కామిక్ స్టోరీ అనేది ముందుకు వెళ్తుంది. ఇంకా ఇది మార్వెల్ కామిక్స్లో ఉన్న శామ్ విల్సన్ ఏకే ది ఫాల్కన్ అండ్ న్యూ కెప్టెన్ అమెరికా యొక్క స్టోరీ. ఈ స్టోరీని మూవీస్లో చూపించుంటే ఫాల్కన్ క్యారెక్టర్ ఇంకా బాగుండేదేమో. ఇంకా ద న్యూ కెప్టెన్ అమెరికా పవర్స్ అండ్ అబిలిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఇతని పవర్స్ని మనము లైవ్ యాక్షన్ మూవీస్లో చూసాము. ఇంకా ఎక్స్ట్రాగా ఇప్పుడు షీల్డ్ వచ్చింది అంతే. ఇంకా అందరికి ఉన్న డౌట్ వచ్చేసి అసలు కెప్టెన్ అమెరికా మ్యాండల్కి మరియు ఆ షీల్డ్కి ఫాల్కన్ వర్తీనా అని చాలామంది అనుకుని ఉంటారు. షీల్డ్ని బకీకి ఇచ్చి ఉంటే బాగుండేదని, ఎందుకంటే బకీ కూడా సూపర్ సోల్జర్ కాబట్టి. ఇంకా నేను అనుకునేది ఏమిటంటే ఆ కెప్టెన్ అమెరికా మ్యాండల్కి సూపర్ సోల్జర్ సిరం ఉంటే సరిపోదు. స్టీవ్ రోజర్స్లో ఉన్న క్వాలిటీస్ ఉండాలి. అవి ఫాల్కన్కి పుష్కలంగా ఉన్నాయి. కెప్టెన్ అమెరికా గుడ్ డెసిషన్ తీసుకున్నాడు అనేది నా ఫీలింగ్. కెప్టెన్ అంతా స్ట్రెంత్ లేకపోయినా కానీ మంచి కోసం ధర్మం కోసం పోరాడాలనే స్ట్రెంత్ ఫాల్కన్ దగ్గర ఉంది. అందుకే ఫాల్కన్ ఆ షీల్డ్కి మరియు ఆ మ్యాండల్కి వర్తి అని నేను చెప్తాను. కానీ బకీ ఒక హ్యాండ్ హీరో కాబట్టి అతనికి ఆ అర్హత లేదు. ఇంకా ఇది శామ్ విల్సన్ ఏకే ది ఫాల్కన్ యొక్క కామిక్ ఆరిజిన్ స్టోరీ. నెక్స్ట్ రాబోయే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్లో మనం ఒక కొత్త కెప్టెన్ అమెరికాని చూడబోతున్నాం. ఇంతకీ ఈ న్యూ కెప్టెన్ అమెరికా ఎలా రెడ్ హల్క్ని ఆపగలడో కూడా చూడబోతున్నాం. ఇంక ఇది గ్యాస్ వీడియో. మీరేమనుకుంటున్నారో కామెంట్ లేపండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నా గైస్, ఈ వీడియో అంటే ఇలాంటి వీడియో ఫాల్కన్ గురించి ఏ యూట్యూబర్ మీకు చెప్పున్నాడు నేను చెప్పాను. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము 10Kకి దగ్గర ఉన్నాము. అలాగే నా కంటెంట్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.